ఓకే ఆదిత్య, సో ఇప్పుడు కూలీ మూవీ ఇంకా వార్ 2 రిలీజ్కి ఉంది కదా, ఆ రెండు మూవీట్లలో మీరు ఏది చూస్తారు? యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ యాజ్ వెల్ as రజనీకాంత్, దట్ టు విత్ రితిక్ రోషన్ కాంపిటీషన్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా రెండు మూవీస్ మిస్ అవ్వకుండా రెండు చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నాగార్జున గారు కూలీలో విలన్గా చేస్తున్నారు అండ్ వార్ 2లో ఎన్టీఆర్ గారు విలన్గా చేస్తున్నారు. సో ఆ రెండు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? వెల్, వార్ 1 చూశాను, టైగర్ ష్రాఫ్ ఇంకా రితిక్ రోషన్ది. సో అతను వార్ డైరెక్టర్ ఐ థింక్ హీ హాస్ గివెన్ మోర్ ప్రిఫరెన్స్ టు బోత్ ఆఫ్ ద క్యారెక్టర్స్. నాకు తెలిసి ఎన్టీఆర్ ఇక్కడ మంచి క్యారెక్టర్ ఉంటుందని కోరుకున్నా. ఐ థింక్ ఐఎమ్ లైక్ ఎక్సైటెడ్ టు వాచ్ ఆన్ August 14th. అండ్ దట్ టు కమింగ్ టు నాగార్జున, హీ ప్లేడ్ అ గ్రే షేడ్ ఇన్ కుబేరా మూవీ. సో దానివల్ల ఐ థింక్ హీ విల్ డూ దిస్ నెగిటివ్ రోల్ చాలా కాన్ఫిడెంట్గా చేస్తాడు, చాలా బాగా చేస్తాడేమో అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూలీ మూవీ అండ్ వార్ 2 రిలీజ్కి ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఏది చూస్తారు మీరు? వార్ 2 చూస్తాను, వార్ 2 ఎందుకు? బికాస్ ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు, కొంచెం బాగుంటుందని. బాగుంటుందా? ఇప్పుడు ఎన్టీఆర్ గారు దాంట్లో నెగిటివ్ రోల్ చేస్తున్నారు కదా వార్ 2లో. నెగిటివ్ రోల్ అని చెప్పలే కదా. చెప్పలేదు కదా. యా, సో మీరు పాజిటివ్ రోల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా చూస్తాను. అంతే. సో ఎన్టీఆర్ ఫ్యానా మీరు? అదేం లేదు, టాలీవుడ్ ఫ్యాన్. టాలీవుడ్ ఫ్యాన్. సో ఇప్పుడు కూలీ మూవీలో కూడా నాగార్జున గారు నెగిటివ్ రోల్లో ఉన్నారు అండ్ కదా. నాగార్జున ఓవర్ 60 కదా, సో మనం లైక్ చేయలేము కదా అలా. కూలీ అనుకుంటున్నాను. కూలీయా? ఎందుకు కూలీ? అంటే బాగుంటుంది కదా సినిమా. రజనీకాంత్ గారు ఉన్నారు, నాగార్జున గారు కూడా ఉన్నారు కదా. సో నాగార్జున గారి ఇందులో నెగిటివ్ రోల్ అనమాట. సో మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా ఆయన నెగిటివ్ అవునవును అవునవును. అండ్ వార్ 2 కూడా ఉంది, దాంట్లో కూడా మన ఎన్టీఆర్ గారు ఉన్నారు. సో ఆయనది నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అని తెలియదు ఇంకా. సో ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ వార్ 2 అండ్ కూలీ వస్తున్నాయి కదా, సో రెండిట్లో ఏ మూవీ చూస్తారు మీరు? వార్ 2. వార్ 2 ఎందుకు వార్ 2? ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్, బట్ ఎందుకంటే కూలీ అంటే ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. వార్ 2 అంటే యాక్షన్ సీక్వెన్స్, గోస్ చేసింగ్, డ్యాన్స్ ఆఫ్, ఫేస్ ఆఫ్ అన్నీ ఉంటాయి కాబట్టి అది ప్రిఫర్ చేస్తాను ఫస్ట్. సో ఎన్టీఆర్ గారు ఇందులో విలన్గా చేశారు కదా, సో మీకు ఏమనిపిస్తుంది ఆయన విలన్గా చేస్తుంటే? విలన్లో అంటే డ్యూయల్ షేడ్స్ అనిపిస్తుంది. అంటే డ్యూయల్ షేడ్ అంటే నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ రోలింగ్ అంటే బాగా సెట్ అయింది. ఫేస్ ఆఫ్ రితిక్ రోషన్ ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తాను.